టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నెల వరకు జైల్లో ఉన్న ఆయన బెయిల్పై రీసెంట్గా రిలీజ్ అయ్యారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత జానీ మాస్టర్కి బెయిల్ మంజూరైంది. తానేంటో నిరూపించుకుంటాను అని, తన నిర్దోషతత్వాన్ని బయటపెడతాను అని జానీ మాస్టర్ బయటకొచ్చి పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజాగా జానీ మాస్టర్పై లైంగిక వేధింపులు కేసు పెట్టిన ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనపై వస్తున్న ఆరోపణపై సంచలనమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేష్ఠి తనపై వస్తున్న ఆరోపణ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం నాకు లేదు. ఒక అమ్మాయిని నిందితురాలిగా ఎందుకు చూస్తారు, ఒక ఫైటర్గా ఎందుకు చూడరు అంటూ ఆమె ప్రశ్నించారు. నేను జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్నాను. నాలాగా ఏ అమ్మాయి బాధపడకూడదు, ఇబ్బందులు పడకూడదు అని నేను ఇలా ముందుకొచ్చాను అని శ్రేష్ఠ అన్నారు. సమాజం ఏదో అంటుంది, ఫ్యామిలీ ఏదో అంటుంది, స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. జానీ మాస్టర్ నా విషయంలో పెద్ద తప్పు చేశారు. అందుకే నేను ఆయనపై కేసు పెట్టాను. అంతేకాని ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. వేరే వాళ్ళెవరూ లేరు అని శ్రేష్ఠ అన్నారు. నా విషయంలో ఎన్నో జరిగాయి. నాదే తప్పంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. నేను డబ్బు కోసం ఇదంతా చేశాను అని, హనీ ట్రాప్ చేస్తానని చాలామంది అన్నారు. నాకు అన్నీ తెలుసు. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను అని ఆమె అన్నారు. ఇక 4 ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొంటే ఇప్పుడెందుకు కేసు పెట్టారని అడుగుతున్నారు. కానీ ఒక అమ్మాయి ఈ విషయం బయటకు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. కానీ పదే పదే అవే వేధింపులు జరుగుతుంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోకి కేసు పెట్టాల్సి వచ్చింది అన్నారు. హనీ ట్రాప్ చేశా, బ్లాక్మెయిల్ చేశా, డ్రగ్స్ తీసుకున్నా అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. 16 ఏళ్ల వయసులో నేను హనీ ట్రాప్ చేయాలా, లేకపోతే అతన్ని ఎలా లోబర్చుకోవాలనే ఆలోచన వస్తాయా, అది మీరు చెప్పండి అని శ్రేష్ఠ ప్రశ్నించింది. ఇక ఈ కేసు కోర్టులో ఉంది. అందుకే చాలా విషయాలు చెప్పలేను. అమ్మాయిల్ని తప్పు చేసిన వారిగా చూడొద్దు అని సమాజానికి చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక తన పెళ్లి గురించి ప్రశ్న అడగ్గా ఆమె ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది అంటున్నారు. నా ధైర్యాన్ని మర్చి నా భార్య ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు. అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రేష్ఠి వర్మ అన్నారు. అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అని కూడా చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి జానీ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.